ఎవరు పక్కకి బామ్మలు వచ్చే అర్ధరాణంగ మందు తాగుతుంది. మందు తాగినాక ఇంటికి పోతే ఇంటికి ఎటు వేరే మునగొడు కానీ తిట్టినాక కోపం వచ్చి కొట్టి మునుగుతి. మీ తమ్ముడు వచ్చిండే కల్లాగి పోయి మునిగినావు. కల్లాగి పోయి మునిగితే ఆనికి మానవలేదు, నీకు మానవలేదు. ఆడు మా మరదలు మంచిది అయితే ఆడిని అదుపులో పెట్టుకును అని అన్నాక మీ తమ్ముడైనా ఛాయ్ ఒత్తివి మంచిగా నీళ్ళు ఇత్తివి. ఆయనతో నేను దెబ్బేసే వరకు అయితే వీకే తెల్లారి సోమవారం నీ ఏం చేయాలి? అట్లో ఊడవాలి, ఇల్లు ఊడవాలి, పొరాలకు తానం ఎట్లా చేయించాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఎవరు రంపం కగ్గలిగితే ఇక నేను ఏం చేయాలి? మళ్ళీ పుల్లు బాటలు తాగుతా పరిగా బోబో పొరాలు ఉన్నారు బడికి ఇట్లా ఏం చేయాలి? ఇంకా కొంత వాళ్ళని కళ్ళద్దు మన్నద్దు కొంపం వచ్చింది వీడికి. ఆడిది లేని ఇల్లు గాడిది. నా కోపం వచ్చినా ఇక నన్నే కొట్టుమంట, దాని కోపం వచ్చినా నన్నే కొట్టుమంట. ఇక నలుగురు పెదాంశాలను తీసుకొచ్చుకుంటా. ఇక ఆడవాళ్ళు చెప్పుకోవద్దు బిడ్డవు. ఎప్పుడైనా దాన్ని నా కోపం వచ్చినా నన్నే కొట్టుమంట. ఇక అబ్బో ఇక ఆడిది లేని ఇల్లు గాడిది. చిచి ఇక జన్మల కళ్ళు ముట్టదురా నాయన. ఈ బామ్మది గాడు దొరికినాక వాడిని పరివాత ఆనందిస్తా. వారి నువ్వే పట్టిన మానం ఏంది మీ అక్క అత్తలేదు అని చెప్తాయి. పురాణాలు కోసా నేను కోసా రామ అని కళ్ళు చల్లగా ఉండాలి. ఇక కళ్ళ తాగద్దు మన తాగద్దు. ఇక బాబా ఇక పోతా. ఆడకట్టు వాళ్ళ ముంగట మానం ఏంది మీ అచ్చుడు చల్లగా ఉండా. మా బామ్మది గాడు అచ్చుడేమో కానీ ఇక తప్పు చేయరా. ఇక తాగద్దు. వాడిని ముఖమే చూడద్దు మా బామ్మది కానీ ముఖం. చిచి ఆడకట్టోళ్ళు అందరు అడుగుడే ఏంది ఏం లచ్చినావు? కూరగాయల ముఖం చూడవా? కూరగాయల చూడకపోతే ఏం చూడకపోతే కళ్ళు తాగిపోయి మళ్ళీ బట్టలు అడిగి చుట్టాలని తీసుకుపోయి వాళ్ళన్న నలుగురిని తీసుకొచ్చుకొని ఇక తప్పు ఇక తాగ అప్పు కూరగాయలు వేస్తావు నేను